హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు మనము కేవలం బియ్య పిండితో చాలా ఈజీగా మురుకులని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇందులో ఎటువంటి పప్పులు కూడా వేయవలసిన అవసరం లేదు. అయినా కానీ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయన్నమాట. మరి ఈ మురుకులు ఒకసారి తయారు చేసుకుంటే 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. మరి ఈ సింపుల్ టేస్టీ మురుకులని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూసేయండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్య పిండిని తీసుకుంటున్నానండి. కావాలంటే తడి బియ్య పిండితోని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇందులో 1 టీ స్పూన్ వాముని వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు నువ్వులను వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పొడి పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ కానీ, లేదంటే ఆయిల్ కానీ ఇలా బాగా వేడి చేసి వేసుకోవాలనమాట. ఈ ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా స్పూన్‌తోని ఇలా పిండిలో అంతా బాగా కలుపుకొని, తర్వాత చేయితోని ఇలా కొంచెం రబ్ చేసుకుంటూ కలుపుకోవాలనమాట. పిండి అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ, మనము చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో, ఆ విధంగా కలుపుకోవాలనమాట. మరీ సాఫ్ట్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, మనకి చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో, ఆ విధంగా కలుపుకోవాలనమాట. పిండి ముద్దని మరీ సాఫ్ట్‌గా కలుపుకున్నామంటే, మనకి మురుకులు తయారు చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుందనమాట. లేదంటే పిండి గట్టిగా కలుపుకున్నామంటే, మనకి మురుకుల గొట్టంలో పిండిని ప్రెస్ చేసినప్పుడు మనకి సరిగ్గా రాదనమాట. ఇలా పిండి ముద్దని ఈ విధంగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు మనము ఎంతైతే మురుకుల గొట్టంలో పెట్టుకుంటామో అంత పిండిని తీసుకొని, ఇలా 1, 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్‌గా తయారవుతుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని, మురుకుల గొట్టానికి ఇలా పెద్ద హోల్స్ ఉన్న బిళ్ళని పెట్టుకోవాలనమాట. ఇప్పుడు పిండిని మురుకుల గొట్టంలో పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది ఈ విధంగా బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, ఇప్పుడు మనం ఇందులో ఆయిల్‌లో సరిపడినంత మురుకులని ఒత్తుకోవాలనమాట. మురుకులు వేసిన వెంటనే కలుపుకోకుండా ఇలా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవుతుంటే మనకి ఆయిల్‌లో నురగ అనేది తగ్గిపోతుందండి. అలా తగ్గేంత వరకు కూడా మనము ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మురుకులను తీసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగానే మురుకుల్లాగా ఒత్తుకొని వీటిని కూడా 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇవి గోల్డెన్ షేడ్ వచ్చి మనకి క్రిస్పీగా తయారవుతాయన్నమాట. అలా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఆయిల్‌లో నుంచి తీసి సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మురుకులైతే రెడీ అయిపోయాయి. ఇవి బియ్య పిండితోనే తయారు చేసినా కానీ కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి మనము ఈవినింగ్ స్నాక్స్ చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా బియ్య పిండితోని మురుకులను ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మరి ఈ సింపుల్ టేస్టీ మురుకులని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.